లైవ్ షో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో డీలిమిటేషన్ జరుగుతుంది. తెలంగాణ తెలుగుదేశం శాఖ ఆ దిశగా సన్నద్ధం అవ్వాలని నిన్న గైడ్లైన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. రైట్, మల్లయ్య యాదవ్ గారు, అంటే ఒకవైపు కాన్ఫిడెన్స్ తగ్గి ప్రతిపక్షంగా కూడా సరిగా చేయగలుగుతున్నావా లేదా అన్న దశలో నిన్న పొలిట్ బ్యూరోలో మీ అధినేత చెప్పిన వ్యాఖ్యలు కొంత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే డీలిమిటేషన్ జరుగుతుందన్న క్లూ ఉండి ముఖ్యమంత్రి గారు జాతీయ అధ్యక్షుడు అలా చెప్పుండొచ్చా? ఎట్లా మీరు ముందుకెళ్లే అవకాశం? ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంలో తెలుగుదేశం మొదటి నుంచి కూడా ప్రజల మధ్యలో ఉండి బాణిని వారిని వినిపిస్తుందండి. అందులో ఇక్కడ ఇబ్బంది లేదు. అది గతం. ఇప్పుడు రాజకీయంగా ఎప్పుడైనా మనుగడ సాధించడానికి జనాల సమస్యల్ని ఏవైతే ప్రధానంగా ఎంచుకొని పోరాటం చేస్తామో అది ప్రతిపక్షాల పాత్ర. దాంట్లో తెలుగుదేశం ఎప్పుడు కూడా ముందంజ ఉంటుంది, అగ్రగామిలో ఉంటుంది. 153 మంది మామూలుగా రేపు డీలిమిటేషన్ వచ్చి సంఖ్య పెరిగితే ఇంకా కొత్త అవకాశాలు కొత్త మందికి వస్తాయి. కాబట్టి ఆ మార్గంగా మీరు పనిచేసుకోండి అని చెప్పేసి నిన్న ఒక సూచన చేయాలి. అంటే కొంత సందిగ్ధంలో కొంత లోగా ఉన్నమాట వాస్తవమే కదా తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి యాజ్ ఆఫ్ ది డే? అదేం లేదండి. ఈ రోజు 119 నియోజకవర్గాలకి 119 నియోజకవర్గాలలో బలమైన నాయకులు ఉన్నారు, బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు కూడా మీరు సర్వేలు చేస్తే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం పదవుల కోసం కాపాడుకోవడం కోసం అధికార పార్టీలకు పోయి ఉండొచ్చు, కండవలు కప్పుకొని ఉండొచ్చు. కానీ ఓటర్లు, సానుభూతి పరులు, పార్టీ అభిమానులు ఇంతవరకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చెక్కు జరగలేదనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అదే రకంగా రేపు మామూలుగా కొత్త నాయకత్వానికి ఇంకా మెరుగైన అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా 33 మందికి మెరుగైన అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రజలలో ఉండి పోరాటం చేయండి, ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక జాతీయ నాయకుడిగా దిశానిర్దేశం. రైట్ విక్రమ్ గారు, అంటే ఒకటి డీలిమిటేషన్ జరుగుతుందా లేదనేది ఇప్పటికీ చర్చగానే ఉంది. మరి నిన్న అధినేత చెప్పారు అంటే వారికి ఏమన్నా క్లూ ఉండవచ్చా? గతంలో కూడా కేసీఆర్ గారు కూడా డీలిమిటేషన్ మీద చాలా స్పష్టంగా పార్లమెంట్ లోనే ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పట్లో సాధ్యం కాదు అది 2019 ఎన్నికల్లో. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంకా హోప్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే నిన్న తెలంగాణ నేను గమనిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో చర్చలో తెలంగాణ ఇష్యూస్ మీద కొంత ఏదో పదవుల గురించి వాటి గురించి చర్చిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, ప్రజల సమస్యలని ఒక జాతీయ పార్టీగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే మొన్న కూడా చూసాం, జనరల్ బడ్జెట్లో కానివ్వండి, రైల్వే బడ్జెట్లో కానివ్వండి, ఇక్కడ ప్రాంతం అంటే 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ జెన్యూన్ గా ఉండేటువంటి ఇష్యూస్ ని పరిష్కరించడంలో కేంద్రంలో, ఎందుకంటే మంత్రులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి 2 మంత్రులు ఉన్నారు, తర్వాత పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కొంతమంది. కానీ ఇక్కడ ఇష్యూస్ ని ఎందుకనో కేంద్రం దృష్టికి, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం తెలంగాణలో కూడా తెలంగాణ ఇష్యూస్ ని కూడా అక్కడ అడ్రస్ చేయగలిగి కొన్ని పరిష్కారాలు కొన్ని చేయగలిగితే కేంద్రం మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఇవాళ పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం, పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా? కేవలం వీళ్ళకి ఒక కార్యకర్తలకు ఒక బూస్టింగ్ ఇచ్చే మాటలాగే చూడాలి దాన్ని? అంటే కనపడతలేదన్న. అందుకే అదే నేను అంటున్నా, తెలంగాణలో మీకు డీలిమిటేషన్ వస్తుంది, మీరు ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడండి, లేకపోతే ఏదో పదవులు వస్తాయి, మూతుపల్లి గారికి గవర్నర్ పదవి, ఇంకేదో ఇలాంటివి చర్చిస్తున్నారు తప్ప ఇక్కడ కొంత పోరాటం జరుగుతున్నది తెలుగుదేశం. నేను ఎందుకు చెప్తున్నానంటే పాలిట్ బ్యూరోలో జాతీయ నాయకత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణలో ఉండేటువంటి ప్రజల ఇష్యూస్, ఆ సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళు ఉపయోగించడంలో తెలుగుదేశం కేవలం ఏంటంటే ఒక ప్రాంతానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ స్టిల్ వాళ్ళకి ఇప్పటికీ ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ అంటే డెఫినెట్ గా కార్యకర్తలు ఉన్నారు, నాయకత్వం ఉంది, మంచి నాయకులు ఉన్నారు వాళ్ళంతా. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సెకండ్ ప్రయారిటీగా చూస్తున్నారు అనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉన్నది. అది పోగొట్టుకోవాలి. అందుకే అనుకుంటా జాతీయ నాయకుడు మీరే నడిపించుకోవాలి, నేను చూడడం కుదరదు అనేది చెప్పారని అంత పత్రికల్లో. అది చూడకపోవడం అనేటువంటిది వీళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించడం మంచిదే. కానీ ఇక్కడ ఉండే సమస్యలని కేంద్రంతో మాట్లాడి పరిష్కరించే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన, డెఫినెట్ గా తెలంగాణకు కూడా ప్రయారిటీ ఇస్తేనే ఇక్కడ పార్టీ మనగలుగుతుంది, కొంత అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుంది. తప్ప ఊరికే డీలిమిటేషన్ వస్తుంది, లేకపోతే మీకు పదవులు వస్తాయి, మీరు పోరాడండి, నేను ఊరికే చూస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ తెలుగుదేశం 2019లో వాళ్ళ గెలుపు మీద సందేహాలు మాత్రం ఉంటాయి. రైట్ రవి గారు, అంటే ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశాన్ని ఎట్లా చూస్తున్నారు అంటే ప్రతిపక్షాలు కూడా ఈ పోరాటాల్లో కలిసి వెళ్తున్న పరిస్థితి లేదు ఒకటి. రెండోది, మీకు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పిన మాట ద్వారా మీకు పోటీగా తయారయ్యే అవకాశం ఉందని ఏమన్నా అనుకుంటున్నారు తెలుగుదేశం? రెండోది, డీలిమిటేషన్ మీద మీ అంచనా ఏమిటి? అంటే డీలిమిటేషన్ మీద ముందు చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ జరుగుతుందని చెప్తే దాన్ని నమ్మాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ అనేది బీజేపీ పార్టీతో అలయన్స్ ఉంది.
మొన్న ఒక చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి డిమానిటైజేషన్ మీద వేస్తే దానికి చైర్మన్ గా ఆయన వేశారు. అంటే ప్రధానమంత్రికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఇవాళ చూడబడుతుంది. కాబట్టి ఆయనతోని మాట్లాడుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని వాళ్ళ క్యాడర్లో అంటే టీడీపీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరోలో మాట్లాడటం వల్ల కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు కాకుండా ఇంకా కొన్ని స్థానాలు వస్తున్నాయి, అక్కడ మిమ్మల్ని అకాడమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విధంగా చెప్పడమే కాకుండా ఆ వెనక బయట ఉన్నటువంటి దాన్ని కూడా చెప్పారు. అక్కడ పార్లమెంట్లో కానీ లేకపోతే రిటర్న్ స్టేట్మెంట్స్లో ఏమీ లేదని కూడా చెప్పినా కూడా అవన్నీ ఎవరు నమ్మటం లేదు. ఎందుకనంటే ఇది మామూలుగా ఇది రాసి ఇవ్వటం వల్ల భవిష్యత్తులో డీలిమిటేషన్ చేయకుండా ఉండాలనేటటువంటిది ఏమి లేదు. అందువల్ల అది జరుగుతుంది అనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళు చెప్పినట్టుగా గ్రామాల్లో ఇవాళ మనం ఎంత తెలిసినా అసలు ఎక్కడుంది, లేకపోతే టీడీపీ టీఆర్ఎస్ మన తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పినా ఆ స్థాయిలో వాళ్ళు ఎక్కడికక్కడ ఉన్నారు వ్యక్తులు. వాళ్ళని టీడీపీ వాళ్ళని మనమేదో తగ్గించి మాట్లాడినంత మాత్రం తగ్గిపోయేటటువంటి మామూలు పార్టీ లాగా అయితే ఉండదు. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. వాళ్ళంతా ఎంతో కాలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పుట్టినటువంటి పార్టీ. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క మాటలో చెప్పాలంటే 100% టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనకు వ్యతిరేకం అయిద్దని చెప్పి టీఆర్ఎస్ ఓట్ వేయటం వల్ల ప్రభుత్వం వచ్చింది. టీడీపీ వాళ్ళు బలపడడం వల్ల కేవలం ప్రభుత్వానికి కాదు కాంగ్రెస్ కూడా నష్టం చేస్తుంది తెలంగాణలో. ఏమంటారు? టీడీపీ బలపడడం అనేది ప్రభుత్వానికి కాదు కాంగ్రెస్ కూడా నష్టం చేస్తుంది. నేనేమంటున్నానంటే పోటీ అనేది ఇద్దరు వ్యక్తులైనా ఉండాలి కనీసం. అంతేగాని నాకెవరో పోటీ ఉంటాడు కాబట్టి ఆయన లేకుండా మీరు ఒంటరిగా ఢీకొట్టాలనుకోవట్లేదు ప్రభుత్వాన్ని. ఒంటరిగా ఢీకొట్టాలనుకోవట్లేదు ప్రభుత్వాన్ని. అవసరం వస్తే అన్ని ప్రతిపక్షాలు ఏకమైతే, అవసరం లేకపోతే ఏ రకంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చూడటం అనేది ప్రజాస్వామ్యం జరగకూడని పని. అంటే ప్రతిపక్షాన్ని మీరు నిర్వీర్యం చేద్దామన్నా అసలు పార్టీ ఎక్కడుందని అడిగినా ఇవాళ కొత్త కార్యాచరణతో సిద్ధం అవుతున్నాం అని చెప్తున్నారు. సంతోషం కావాలి, ఎవరు పార్టీ వాళ్ళు బలం పెంచుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు రవి గారితో మీరు మాట్లాడినారు, మొన్న పాలేళ్ళ కలిసే పోటీ చేశారు. ఏది తెలుగుదేశం మళ్ళా మాట్లాడిస్తలేరు. చెప్పాడు సిపిఐ వినండి. ఇదే ఇక మీరు అనవసరంగా పాలేరు గురించి ఒకటి చెప్తున్నా. మొత్తం రాష్ట్రం ఇప్పుడే రవి గారు వారు మంచి విశ్లేషణ చేసిండు. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నాడు ఎన్టీ రామారావు పెట్టాడు. కాబట్టి మొన్న కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఏడొస్తుందో టీడీపీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ కే ఓటు వేశారు విషయం కూడా చెప్తున్నాడు. అంటే వారికి మంచి చేశారు. దాని మీద నేనేమో అభ్యంతరం వినండి. డీలిమిటేషన్ పోరాటాలకు సిద్ధంగా ఉంది చెయ్యాలండి. ఇప్పుడు ఎవరి పార్టీ ఇలా అక్కడ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఈ రాష్ట్రానికి కూడా 9 సంవత్సరాలు వారు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారి పార్టీని వారు పెంచుకోవాలా, తప్పనిసరి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలా. వాళ్ళకు కూడా సిద్ధాంతాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. సో మీ పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నట్టు పార్టీ లేదు అనే విషయాన్ని పార్టీ ఎందుకు ఉన్నదండి. వినండి, ఇంకో డీలిమిటేషన్ విషయంలో ఇవాళ డీలిమిటేషన్ అనేది ఇంత రచ్చ చేస్తా ఉన్నారు. ఇది చట్టంలో పెట్టినండి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు వచ్చినప్పుడు ఈ అన్సర్టనిటీ ఎక్కువ ఉంటది కాబట్టే సంఖ్య పెరగాల. తెలంగాణలో 119, 153, ఆంధ్రలో 175. ఈ రకంగా అయితే ఏంటంటే కొంచెం స్థిరత్వం. ఇవాళ చిన్న మణిపూర్ లాంటి అక్కడ ముఖ్యమంత్రినే మార్చేస్తుంటారు చిన్న రాష్ట్రాలలో. ఆ రకంగా కాకుండా ఉండాలని చట్టంలో పెట్టింది అప్పుడు ఉన్న ప్రభుత్వం. దాన్ని వాళ్ళు అమలు చేయాలి. దానికి ఒక కుంటి సాకులు చెప్తా ఉన్నారు, ఏదో కొంచెం తప్పు పడ్డదని. తప్పును సరి చేసుకోవచ్చు కదండి, దాంట్లో పెద్ద అదేం లేదు. అందుకొరకు ఇవాళ డీలిమిటేషన్ కావాలి. ఈ 2 రాష్ట్రాలు కూడా సుస్థిరంగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ కొంచెం సీట్లు పెరగడం వల్ల ఉంటే వన్ సైడ్ ఉంటది, పరిపాలన కూడా సులభంగా ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది.
నిన్న సభలో జైపాల్ రెడ్డి గారు ఒక వివరణ అనుకోవచ్చు, దాన్ని వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ వారి నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తామని. అంటే పార్టీలో కొత్తగా ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులు బయటకు వచ్చి పీసీసీ అడుగుతున్నారు, మేమే ముఖ్యమంత్రి అంటున్నారు, కాబట్టి దీనికి ఒక చెక్ పెట్టడానికి నేను చెప్పారనుకోవాలా? అంటే జైపాల్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడిగా మనం గమనించవచ్చు. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశాడు, అంతకుముందు ప్రతిపక్షంలో పనిచేశాడు. అన్ని రకాలుగా కొంత విశ్లేషణ చేయటంలో బెస్ట్ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్నటువంటి, పేరు కాదు అవార్డు కూడా వచ్చింది. ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో కొంత అంతర్గతంగా కొంతమంది స్టేట్మెంట్స్ ఇవ్వటం, కొత్తగా వచ్చిన పంచాయతీ కొన్ని పంచాయతీ అసలు నేనేమంటానంటే సమస్య లేకుండా ఉంటే నేనే పరిపాలిస్తాననేవాడు చేతగానోడు, సమస్యలు ఉన్నప్పుడు పరిపాలించేవాడే నాయకుడు. మీరు ఒక క్లాసులో 40 మంది ఉంటే 40 మందిలో ఫస్ట్ రావాలని ఉండాలి, కానీ ఈ క్లాసులో 39 మంది లేకుండా చేసి నేను ఫస్ట్ రావాలంటే అది ఏ రకంగా కుదరదు. సమస్యను ఎదుర్కోవటం, పరిష్కారం చేయటం. అందుకనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలప్పుడు కూడా ఉంటాడు. ఆయన ఉండకుండా ఉండటానికి ఏ రకమైన నెగిటివ్ పాయింట్ లేదని ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు అదే అంశాన్ని కోమటిరెడ్డి వర్గానికి చెప్పి కన్విన్స్ చేస్తారా? ఆల్రెడీ చేశారు. ఒక్కళ్ళకి కాదండి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తారు. రాజకీయ రెడ్డి చెప్తానే ఉన్నాడు కదండి, మీటింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జానాలని ముఖ్యమంత్రి అవుతాడని వెంకటేశ్వరరావు గారికో లేకపోతే కేసీఆర్ గారికో అక్కడ పార్టీ జైపాల్ రెడ్డి కూడా పార్టీకి అందరికీ అర్థమవుతుందా లేదా? జైపాల్ రెడ్డి కూడా పావులు కదుపుతా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి అని ఒకరిని ఒకరు చేస్తా ఉంటే ఇంకొకటి చేస్తా ఉంటారు. హరీష్ కావాలని కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే నేషనల్ కాంగ్రెస్ కాదు, నల్గొండ కాంగ్రెస్ లాగా తయారైపోయింది. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ కి మధ్య ముఖ్యమంత్రి ఎవరు కావాలనే దాని మీద పోటీ. అసలేమో నాయకుడు ఉన్నారు, మా కేసీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా పోతాయి. మీ పంచాయతీ రైతులు, మా పంచాయతీ రైతులు ఆగిపోయినాయి. 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు ఆయన. అంతకు ముందు వరకు కాంగ్రెస్లో కూడా ఈయన ఫలానా అధికారం వస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కూడా అది ఒక రాజశేఖర రెడ్డి గారికి సాధ్యమైంది. ఆయన పాదయాత్ర కానివ్వండి, అప్పుడు అన్ని వర్గాలు కూడా ఆయన సపోర్ట్ చేసింది. అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పార్టీలో ఎవరైనా కూడా అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళగలిగే, అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి వ్యక్తే ఉండాలి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో పెట్టగలిగినప్పటికీ ఇంకా అనేక మంది ఆయన పట్ల, అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా ఉన్నది. ఆయన ఇంకా నేను అనుకోవడం ఏంటంటే ఇంకా అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎమర్జీ కాలేదు. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్. కాబట్టి ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి రేపు ఎన్నికల ముందే ఈయన మార్చొచ్చు, ఈ కెన్ బి రిప్లేస్డ్. లేదు ఈయన సారథ్యంలోనే ఎన్నికలకి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ మల్లయ్య.